గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల మూలంగా ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈరోజు వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లి వేలాది ఎకరాల పంట తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. నష్టపోయినటువంటి పంటలకి రైతులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అప్పుల పాలైనటువంటి చేతికొచ్చిన పంట ఈరోజు దగ్గరికి రాకుండా అందకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించటం కోసం అధికార యంత్రాంగం వెంటనే యుద్ధ ప్రాతిపదికన పంటల నష్టాన్ని అంచనా వేయాలా, నష్టపరిహారాన్ని చెల్లించి రైతుల్ని ఆదుకోవాలా. అదేవిధంగా ఈరోజు 2 రోజుల నుంచి సాలూరా నుండి మందర్నా, కాజాపూర్, ఊన్సా వెళ్లేటువంటి ప్రధాన రహదారి పూర్తిగా నీళ్లతో నిండిపోవడంతో ఆ గ్రామాల నుంచి కమ్యూనికేషన్ పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడి గ్రామాల యొక్క ప్రజలని ఆదుకోవటం కోసం, వారికి ఉపాధి అవకాశాలని కల్పించటం కోసం నష్టపరిహారాన్ని ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోయిన వేలాది ఎకరాల్లో పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని, అట్లాగే కూలీలకి ఉపాధి లేకుండా పోతా ఉంది కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని, ఇండ్లు కూలిపోయినటువంటి నిరుపేదలకి నష్టపరిహారం చెల్లించాలని, ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే వీటి మీద దృష్టి పెట్టాలని, అట్లాగే ప్రజల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అయితే నిరాశ్రయులైనటువంటి ప్రజలకి భోజన వసతిని, నిత్యావసర సరుకుల్ని అందించి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం తక్షణం వాళ్ళ అవసరాలని తీర్చడం కోసం దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం. खाजापुर, हुंसा, मंदरना